హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే పొన్నాలుగు వ్యాండోవర్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఈరోజు మనం కొత్త ఈవెంట్ అయితే తీసుకుంటానికి విజయవాడ అయితే వచ్చాం. ఇది బటర్ఫ్లై ఎంట్రీ, చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ బటర్ఫ్లైస్ ఎంట్రీ మొత్తం బిగించిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను. ఇప్పుడు దీన్ని ముస్తాబు చేస్తున్నారు వీటికి. మనకు ఇది పైన ఉండే బటర్ఫ్లై లీవ్స్ అనమాట. ఇవి మా కుర్రోడు చాలా కష్టంగా దీన్ని తయారు చేస్తూనే ఉన్నారు. చూడండి, పైన లీవ్స్ అనమాట. ఈ తయారైన తర్వాత మళ్ళీ పెడతాను. మొత్తం పూర్తయిన తర్వాత ఈ వీడియోని. ఇదంతా వర్క్ చేసే కార్ఖానా. ఇది ఇట్లన్నింటినీ ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా చూశారు కదా. ఈవెంట్లకి రేట్లు అడుగుతుంటే అంతేందుకు అంటారు, కానీ చేపించి చేసి అన్నీ చెంది ఈ కుర్రోళ్ళకి అన్నీ చూసుకొని చేసి అన్నీ చేసేవాడికి బోలంత కష్టం ఉంది మాకు. దీని వెనకమాల ఈ షాక్ లాంటి కుర్రోడు ఈ ఎంట్రీ బిగించడానికి అన్నింటికి కూడా నెంబర్ 1 కుర్రోడు. ఈయన మొత్తం ఈయన చేతుల మీద బిగిస్తారు ఇవన్నీ. ఈ కుర్రోళ్ళు లేకపోతే మేము అందరం అటు ఇటు చూసుకుంటారు, ఎలా బిగించాలి అనుకుంటూ ఉంటాం. కానీ కుర్రోడు ఉంటే మొత్తం అన్నీ కూడా సక్రమంగా నీట్గా బిగిస్తాడు. ఇదంతా తయారయ్యేటప్పటికి చాలా అందంగా వస్తుంది. ఎవరికైనా ఈవెంట్ కావాలంటే కనుక మనకి కాల్ చేయండి. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఈ ఎంట్రీ అనేది బిగించిన తర్వాత మీకు వేరే వీడియోలో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, బాయ్. ఇదిగో చూడండి, బటర్ఫ్లైస్ ఒక్కొక్కటి ఫిట్ చేస్తాం. బటర్ఫ్లై చుట్టూతా చిన్న చిప్స్ పెట్టి అటాచ్ చేస్తాం. చూడండి, రెక్కలు ఊగడానికి మూమెంట్ కోసం కింద మోటార్ పెడతాం. అలాగే ఈ థీమ్, ఒక కస్టమర్ తన అల్లుడు కూతురు బటర్ఫ్లై నుంచి ఎగిరి వచ్చినట్టు ఫీలింగ్ కావాలని అడిగారు. అప్పుడు ఆలోచించి దీన్ని తయారు చేయించాము. ఈవెంట్ అయిపోయిన తర్వాత మీకు అవుట్పుట్ ఎలా ఉందనేది ఇంకొక వీడియోలో పెడతాను. చూడండి, చూశారు కదా మూమెంట్ ఎలా ఉందో. బటర్ఫ్లై ఈవెంట్ చాలా బాగుంటుంది. ఈ ఈవెంట్ మనం పెట్టిన తర్వాత వేరే కళ్యాణ మండపంలో పెడతాకి పురమాయించాము. ఆ వీడియోని పెట్టేలాగా మీరు చూసేలాగా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కానీ మళ్ళీ మీకు నా వీడియో అనేది మీకు కనిపిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా బటర్ఫ్లై ఎలా ఉందో, చూసారు కదా ఎలాగా నైస్గా ఉంటుంది. ఇది కళ్యాణ మండపంలో ఫిట్ చేసి అన్ని డెకరేషన్లు అన్నీ చేసిన తర్వాత మరొక వీడియో పెడతాను. ఫంక్షన్ హాల్లో డెకరేషన్ చేసిన తర్వాత ఫుల్ వీడియో పెడతాను. అప్పటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.